హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ పచ్చడి అండి. సమ్మర్లో ఎక్కువగా ఈ పచ్చడిని పెడుతుంటారు కదా, మరి వచ్చేది సమ్మరే కదా. మీరు కూడా నిమ్మకాయ నిల్వ పచ్చడి పెట్టాలనుకుంటే ఈ రకంగా పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇక్కడ నేనైతే ఒక అర కేజీ వరకు నిమ్మకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఊరబెట్టేసుకున్నానండి. ఇలా ఒక 10 రోజుల పాటు ఉప్పు పసుపులో ఊరబెట్టాలి. ఇలా ఊరబెట్టడం వల్ల నిమ్మకాయ అనేది చాలా సాఫ్ట్ అవుతుందండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ 10 రోజులు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఈ నిమ్మకాయలని ఊరేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ ఒక జాడీలో ఊరబెట్టుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న నిమ్మకాయలలో హాఫ్ అనమాట, ఒక 1/4 కేజీ వరకు ఉంటాయండి. 1/4 కేజీ నిమ్మకాయలని నేను పోపేసి చూపిస్తున్నాను. చూడండి, 1/4 కేజీ నిమ్మకాయలకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం అయితే పడుతుందండి. కారం అంతా ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే వేయించిన మెంతులు ఆవాలు పొడి చేసుకొని వేసుకోవాలండి. మెంతులు ఆవాలు సమానంగా తీసుకొని వేయించుకొని ఇలా పొడి చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈ పొడినైతే ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పోపు వేసుకోవాలి. పోపు కోసం ఒక అరకప్పు ఆయిల్ని తీసుకొని ఆయిల్లోకి ఆవాలు, ఇలా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే పొట్టుబలిచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని మనం పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకొని అంతా కలిపేసుకుంటే నిమ్మకాయ పచ్చడి రెడీ. పెట్టడం అయితే చాలా ఈజీ అండి, కానీ కారం ఉప్పు సరిపోతేనే ఈ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది అండ్ ఆయిల్ కూడా సరిపోని ఉండాలన్నమాట. వీటిలో ఏ ఒక్కటి సరిపోకపోయినా త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.